హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. సో ఇవాళ మనం దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందుకు ఒక దోసకాయ, 10 పచ్చిమిరపకాయలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర అండ్ కొంచెం చింతపండు కావాలండి. సో ఇప్పుడు ఫస్ట్ గ్యాస్ అయితే వెలిగించుకొని ఆ తర్వాత 1/4 కప్ ఆఫ్ వేచిన కాయలు తీసుకోండి. సో వేసిన పప్పుని అటు ఇటు గరిటె తీసుకొని కలిపెడుతూ ఉండండి. ఎందుకంటే అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అది కొంచెం అటు ఇటు వేపుతూనే ఉండాలండి. సో అలా వేపడం వల్ల అవి మాడకుండా ఉంటాయండి. సో చూడండి, ఇప్పుడు వేసిన పప్పు కొంచెం కలర్ చేంజ్ అయింది. సో వాటిని ప్లేట్లోకి తీసుకోండి. సో దాని తర్వాత కొంచెం ఆయిల్ పోసి ఆ ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. సో అవి వేడెక్కిన తర్వాత 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదండి. సో అవి కొంచెం విరిచి వాటిని ఈ ఆయిల్లో వేయండి. సో దట్ అలా విరిచి వేయడం వల్ల పచ్చిమిరపకాయలు అనేది బాగా వేగతాయండి. సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా గరిటెను తీసుకొని పచ్చిమిరపకాయలని అటు ఇటు వేపండి. సో చూడండి, పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. సో ఇప్పుడు అందులో ధనియాలు, జీలకర్ర కూడా వేసి అటు ఇటు వేపుతూ ఉండండి. సో అవి కలర్ చేంజ్ అయిపోయాయి. చూడండి, కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో ఇప్పుడు ఇందాక తీసుకున్న దోసకాయ ఉంది కదండి. సో దాని తోడు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న దోసకాయలను సేమ్ అదే ప్యాన్లో వేసి కొంచెం అటు ఇటు తిప్పుతూ వాటిని కూడా వేగనివ్వండి. సో మీకు ఏమన్నా కొంచెం ఆయిల్ ఏమన్నా పడుతుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది. సో అందుకని నేను యాడ్ అయితే చేయలేదు. సో ఇప్పుడు వాటిని బాగా వేపితే వాటిని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అటు ఇటు వేపుతూ ఉండండి. దాని తర్వాత కొంచెం ఇందాక తీసుకున్న చింతపండు ఉంది కదా. సో సేమ్ ఆ చింతపండు ఇప్పుడు దీంట్లో వేసి అటు ఇటు గరిటె తీసుకొని కలుపుతూ ఉండండి. సో తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ధనియాలు, జీలకర్ర అండ్ దెన్ వేసిన పప్పులు వేసి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టండి. సో మిక్సీ వేయండి. అవి కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. అవి గ్రైండ్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ దెన్ వాటిలోనే ఇందాక మనం వేయించి పెట్టుకున్న దోసకాయలు ఉన్నాయండి, అవి కొంచెం చల్లారుంటాయి. సో వాటిని కూడా ఇప్పుడు దీంట్లో వేయండి. సో ఈ రెండింటిని కలిపి మిక్సీ వేయండి. సో కొంచెం చూసారు కదా, బరకగా వేయండి, అంటే మెత్తగా వేయొద్దు. ఆ తర్వాత ఆనియన్ వేసి మిక్సీ పట్టండి. సో దాని తర్వాత చూడండి, దోసకాయ పచ్చడి ఎలా రెడీ అయిపోయిందో. సో ఇప్పుడు దోసకాయ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. సో ఇది ఒక 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది. సో దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.